చచ్చినోడు శవాల మీద, బ్రతుకున్నోడు శ్మశానం మీద. బ్రతుకుంది కానీ ఆ మందులు ఎవరికి ఎక్కడి నుంచి వస్తాయండి? గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగానే ఇస్తారు. ఎవరిని అడిగితే ఎవరిస్తారో చుట్టూ ఎవరు కాల్చుకుంటున్నాం అంటే మరి అప్పుడు దాకా మనం ఏదో రకంగా కష్టపడితే తిప్పుకోవడం అనేది అసంభవం. అది ఎట్లా నిరాక్ష బిడ్డలు కడుపులో పుట్టకపోయినా అది ఎవరికో అసాధ్యంగా అడుక్కోవడం అనేది. అగ్రత ఆగ్రత అన్నాడు. అగ్రంగా ఉంటే ఏ అన్న తిన్నారా లేదా, బాగున్నారా లేదా అని ఏం పట్టించుకోదు, ఏమి చూడదమ్మా. భోజనం పెట్టాలి మీ ఇంట్లో. నాకు ఏట మాసం పచ్చి జీడిపప్పు కూరేసి పెట్టాలి. పెడతారా? అది గ్యారెంటీ చేసి పెడతాను. తాతగారు ఇదేం చెట్టు అండి? తెల్ల వేసర తెల్ల వేసర చెట్టు. దీని పువ్వులేండి ఇవి? పువ్వులు కాయలు కాస్తాయి. దీని గురించి కొంచెం చెప్పండి. ఈ కాయలు కాస్తాయండి. కాయలు కాస్తే ఈ పువ్వులు కాయలు అవుతూ ఉంటుంది. కాయలు ఈ కాయ గింజలు నూరి తాగుతారు. వాతం గాని అటువంటి నరాలు గాని లీక్ అయిపోతే గట్టి బలంగా ఉంటాయి. నరాలు వీక్నెస్ అయ్యి వచ్చినప్పుడు బలంగా ఉంటాయి. నూరి ఆ గింజ ఒక్కొక్క నీళ్ళు పోసుకొని అది మింగేయచ్చు. నీళ్ళలో కలుపుకొని ఆ పొడిని మింగేయచ్చు. అంత బాగుంటాయి. ఇప్పుడు ఈ ఆకు మీరు తిన్నారు కదా, తినండి. తినొచ్చండి. దీనికి ఆకు తిన్నంత శుభ్రం కాదు, చేదు ఉంటది. అంటే జిర్రు గాని బాగా చేదు ఉంది. ఇప్పుడు యాప చెట్టు ఉన్నదండి, యాపాకు దాని మీద ఎక్కువ విషం. విషం అంటే ఇప్పుడు చేదు. పాము కూడా ఇది ముట్టుకోదు. పాము దగ్గర రాదు. అన్ని చుట్టూ పాము ఉంది. పాడొచ్చాక ఒక్క పాము రాలేదు. ఇప్పుడు దీని వాసనకి అది అసలు చుట్టుపక్కలే రాదు. దీని వాసన ఎక్కువ. తెల్లసరి చెట్టు అంటే అండి ఇది పాదు. దీని వాసన ఇంటి చుట్టూ ఇప్పుడు ఎలాగ నైట్ క్వీన్ అని ఈ పువ్వులు ఎలాగా స్మెల్ ఇంటి చుట్టూ వస్తుంది కదా, పారిజాతం పూలు. దీని వాసన చుట్టూ రావడం వల్ల పాము అన్నది అసలు చుట్టుపక్కల దగ్గర రాదండి. విష పురుగులు గాని, పాములు గాని, జంతువులు గాని కొన్ని అసలు దగ్గరికి రావంటాయి. మేక కూడా తినేస్తుంది. మేక కూడా తిండి. ఇప్పుడు పాము కరిచినప్పుడు మనం ఈ ఆకు తిన్నాం అనుకోండి, ఆకు కాదు దానిలో ఉండే వేరు, ఆ వేరు నూరేసుకొని చక్కగా. ఏదండి దీని మొదలెట్టుగా దీంట్లో లోపల ఉందా? ఇది మిషన్ చెట్టు అండి. ఇంత కాయలు కాస్తాయి. ముసిన్ చెట్టు ఇది మిషన్ చెట్టు కాయలు కాస్తాడండి. దేనికి ఉపయోగపడుతుందండి? అదా మనకే ఉపయోగం ఉండదు. అవి డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, పిక్కలు దమ్మంటారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిక్కలు దమ్మంటారు. అంటే మనకి ఏం పని చేయలేదు. వాళ్ళు ఏం చేస్తారు? అవి వాళ్ళు ఏం చేస్తారో దానికి మనకు తెలియదండి. అయితే ఇప్పుడు ఈ ఆకు మనం నవ్వలటం వల్ల ఒకవేళ పాము గడిచినా మనకి విషం ఎక్కదు. పాము గడిచినా విషం ఎక్కదండి. చూసారా ఎంత అద్భుతమో ఆయుర్వేదం. ఇలా మన ఆయుర్వేదాలు చికిత్స చాలా మీరు చెప్పాలంటే. అవునండి. ఒకటే మన దగ్గర ఉందా చిన్నప్పుడు చాలా పెంచి. మీకు పెద్దవాళ్ళకి తెలుసండి ఏ ఆకు నూరితే జ్వరం తగ్గుద్దా, కాలు నొప్పులు తగ్గుతాయా, వాంతులు తగ్గుతాయా, విరోచనాలు తగ్గుతాయా, ఒక అద్భుతంగా చెప్తారు. మేము ప్రతిదానికి మందు షాప్కి వెళ్తాం, మందు బిల్లు కొనుక్కుంటాం, వేసుకుంటాం. డబ్బు అయిపోవడం ఏంటండి, ఒళ్ళు గొల్లైపోతుంది. అందుకనే ఇవే ఫాలో అవ్వాలని నా అభిప్రాయం. మంచిగా రాత్రి వేసరికి బాగా స్మెల్ గుమాలిచ్చేద్దండి. మగ్గేసి ఇప్పుడు కాయ వస్తుంది. కాయ వస్తుందా ముక్కుల్లో పెట్టాలా? ముక్కుల్లో అలా ఏమన్నా ఉంటే ఆస్మా రోగాలు పోతాయా? కాదు, దాని మెల్ల ఎలా కొడుతుంది, అబ్బో విపరీతంగా కొడుతుంది, తలకి ఎక్కుతుంది. అటువంటిది. గొడ్లకాయటకి వెళ్ళారా? ఉన్నాయండి. ఎందుకండి?
మీ పేరేంటి? నా పేరు చంద్రరావు. చంద్రరావు గారు. ఆ మందులు ఎవరికి ఎక్కడి నుంచి వస్తాయండి? గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగానే ఇస్తారా? ఇప్పుడు ఇలా మీరు పెద్దవాళ్ళకి తీసుకొచ్చి ఇంటికి అందజేస్తారా? అతను మనకి ఆర్య రెడ్డి గారి రెడ్డి అనమాట, మనకి దిగురు రెడ్డి, ఈ కొండ రెడ్డి గారి. అయితే అతని గారి 100 ఎకరం ఉందట. 100 ఎకరం ఉంది. కొండరెడ్లు వేరు, దిగురెడ్లు వేరండి. వేరే దిగురెడ్లు అంటే పెద్ద చేత, అది పెద్ద చేత. అటు ఇప్పుడు అమలాపురం అలాగా బిక్కోలు. ఓహో, వాళ్ళ బిక్కోలు అమలాపురం పెద్ద రెడ్లు. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. వీళ్ళు కొండ ప్రదేశంలో ఉండబట్టి కొండ రెడ్లు. లేకని వాళ్ళకి చాలా డిఫరెంట్. ఎస్టీలోకి వస్తారు. ఎస్టీ అంటే ఓసీలోకి వస్తారు. ఈ ఓసీ అది ఎస్టీ. ఇప్పుడు ఇది బలానికి అండి, ఏదో నీరసం గట్ట ఉన్నదని బలానికి బ్లడ్ పెట్టాకండి. ఇది చదవండి, మీకు తెలుసు నెంబర్లో. అవునండి. అన్నం అయిపోయింది, కూర వంకాయ బెడక ఒక తినడమే. అంటే ఇక నీసు గీసి ఉండవు. ఎలా వస్తాయమ్మా, మన కష్టపడాలా, తినాలా. మనకే ఉంది 10 ఎకరాలు ఉంది, జీడిమడి తోట ఉంది. మాకు ఒక్కరితే అమ్మాయి, అమ్మాయి అయితే 3 మనవలు పుట్టారు. ఆ అమ్మాయికి. మీకు ఒక అమ్మాయి ఉందా? ఉంది, మీకులేక ఉంటది. అక్కడ ఉంది డాబా. ఆ 3 పిల్లలు పెళ్లిళ్ళు పేరెంటాలు అయిపోయినాయి అనుకోండి. అయితే ఒక్కడికే అవలేదు, చిన్నోడికి. ఆ అమ్మాయి కడుపుని పుట్టిన పిల్లలు 3కి అయితే 2 పెళ్లిళ్ళు అయిపోయింది. ఒకడు పోలీసు, ఒకడు డ్రైవర్, ఒకడు లారీ డ్రైవరు, ఒకడేమో జీప్ కానీ ఒక ఏదైనా ఏ బండి అయినా ఎత్తాడు చిన్నోడు. ఇంకా అక్కడ ఇంకా పెళ్లి అవ్వలేదమ్మా. వీళ్ళ మాత్రం ఉండేసరికి వీళ్ళు ఏం చేశారు, నా వద్దనే 5 సంవత్సరాలు బ్రతికారు. 5 ఏళ్ళు బ్రతికి నీకు నిరాశ అయిపోయావు. ఎందుకంటే ఎటువంటి తెచ్చుకోలేవు, అవతలకి వెళ్ళి 10 రూపాయలు తెచ్చుకోలేని పరిస్థితి అనేది వచ్చింది మా ఒంటికి. పెద్ద వయసు వచ్చాక మీకు ఇంకా ఓపిక ఉండదు, ఏం చేసుకోవాలన్నా ఫస్ట్ శ్రద్ధ ఉండదు. అదిగో కంచులు గించులు కట్టేవాడు వయసులో ఉన్నప్పుడు. ఈ కంచుల్లో అందులో నారేసి పెడతామంటే తుడిసిపోయింది దాంట్లో పనం. అది గొయ్య. ఈ గొయ్య ఏంటండి? ఆ గొయ్య ఇక్కడ ఉంటే మట్టి పోడారం వరకు గ్రావెల్ వెళ్ళింది ఈ గోతులు. ఇక్కడ నుంచి ఈ రోడ్డు స్టార్టింగ్ చేసుకుని సోడారం వరకు వెళ్ళిపోయింది. ఇందులో గోతులో మట్టి 100 కొద్ది దూలేశారు. కొట్టుకుపోయిందా? కొట్టుకోవడం కాదండి, రోడ్డు కొట్టేస్తుంది. రోడ్డు కొట్టేస్తుంటే గ్రాములు రోడ్డుకి వేసి దాని మీద మెటలు వేసి మెట్లు పోసి, ఆ మెట్లలో సరిగ్గా అప్పుడు స్విమ్మింగ్ తారు పోసి తయారు చేశారు రోడ్డు. ఈ రోడ్డుకి మళ్ళీ ఏమన్నారంటే, ఇంట్లోకి అయితే మా ఇల్లు మీరు చూస్తున్నారు కదా, ఆ చెట్టే సరద్దు రోడ్డుకి. అంతకు ఎక్కువ దాటి అవతల దాటితే ఇది కొండ తీసేయాలి. కొండ లైన్ మీకు తెలిసిపోద్ది ఏటమ్మా. ఇవన్నీ కొండలేండి. అది పర్వతం, అది పెద్ద పర్వతం. అది చెట్లు శ్యామలోను పెద్ద ఎత్తైన పర్వతం. అది చాలా భయంకరంగా ఉందండి. చెట్టు ఉంటే భయంకర గొయ్యి ఎంత లోతుంది. ఈ గొయ్యి ఎంత లోతుంది. ఇప్పుడు ఎవడ కప్పాడతాడు? అది కప్పాలంటే మన తరం కాదు, మనకు ఓపిక లేదు. అవతం డిపార్ట్మెంట్ పెట్టుకుంటే అవుద్ది. అది ఎందుకు తవ్వించాడు? మట్టి పోసుకోవడం తవ్వించాడు, కానీ మనకు ఉపయోగమైన పని కాదు అది. అది లెక్క. రోడ్డు పోయడం కోసం ఇక్కడ గోతులు, పెద్ద పెద్ద గొయ్యలేంటి, నీళ్ళగా ఇలా చేసి రోడ్డు పోసాడు. మన లాంటి లేబర్ ఎక్కడ జన్మించి ఏదో రకంగా అక్కడ స్థలం లేదు, ఇక్కడ స్థలం లేదు, ఇక్కడ స్థలం ఉంది. ఇది గవర్నమెంట్ స్థలమే, ఎప్పుడు ఏమంటా లేదు. గవర్నమెంట్ వచ్చి తీసేటంటే తీయాలి, అది రూలు, అది పద్ధతే. అయితే ఆడీడు వచ్చి తీయాలంటే ఆడ తరంగా తీయలేడు. ఒక డిపార్ట్మెంట్ వచ్చి అబ్బాయి నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకోదురా అన్నాడు అనుకో, అప్పుడు తీయాలి. మరి వీళ్ళు వాళ్ళు వచ్చి చేస్తాం మనం, తీయవు. ఏడ్రా నువ్వెక్కడ ఉన్నావు, నేను ఎక్కడ ఉన్నాను అంటాడు. నువ్వు రోడ్డు పాయింట్ లో ఉన్నా అవతల పో, నేను యువతలో ఉన్నా యువతలో ఉంటాను. అది ఆ మాటలు వస్తాయి. ప్రజల్లో ఉండేటే ఆందోళన కలిగే విధంగా వస్తుంది. కొట్టుకోవడం తీర్చుకోవడం కాదు. అబ్బాయి నాకు స్థలం ఉన్నది,
10 ఏళ్ల నుంచి ఇక్కడ నా దూడ కట్టాను, గేదె దూడ. అప్పుడు ఎవడో ఏమన్నది. ఇక్కడ స్థలం కట్టాక ఇప్పటికి ఒక 60 సంవత్సరాలు ఉంది. నేను పుట్టి మాది కొత్తపల్లి, ఇక్కడికి వచ్చేసి 60 సంవత్సరాలు దాటి. కొత్తపల్లి అండి? కొత్తపల్లి. అప్పుడు ఏదో వరదలు వచ్చినాయని అందరూ ఇటువైపు వచ్చేసారు. వచ్చి అప్పుడు ఎప్పుడో వచ్చారు. నేను అప్పుడు కాదు, వరదలు రాకముందు వచ్చారు. అప్పుడు అంతా కూలి 2.5 కూలీలో పని చేసేవాడిని అక్కడ. ఇప్పుడంతా 100 ఇస్తే సాలటం లేదు. 500 600 ఇచ్చిన సాలట్ లేదు. ఐదు దేనికైతే ఖర్చు అయిపోతుంది. ఎలాగవుతాయమ్మా? ఆరోగ్యం బాగోపోవడం. నేను ఎందుకు దూడ కాస్తున్నాను తెలుసా? ఇప్పుడు కాకపోతే రేపైనా ఒక 1000 రూపాయలు నా చేతికి ఇస్తాడు. ఒక అరమూట బియ్యం అందులో పడేస్తాం. ఏదో కారం, ఉప్పు, ఉల్లిపాయలు, చింతపండు అన్ని ఇంట్లో పడేస్తాం. ఏదో నా 2 వారాల పాటు జీవితం అలా గడిచిపోతుంది. ఎవరిని అడగం. ఎవరిని అడిగితే ఎవరిస్తారు? చుట్టూ ఎవరు కాల్చుకుంటున్నాం అంటే ఎవరు ఏమి ఎవరు తాతగారు ఎలాగెత్తారమ్మా? ఎవరు అప్పుడు నేను నా చిన్న వయసులోనా కంబం జిల్లా అంతా తిరిగేసి వచ్చాను. వరంగల్, ఒంగోలు కూడా. ఇక్కడి నుంచి ఇలా పోతే పనికి వెళ్ళారా? పనికి ఇక్కడి నుంచి ఇలా పోతే కాఫీ తోట వేసేయాలి. మేము వేసింది కాఫీ తోట మారేడుమిల్లి అవతల. అక్కడి నుంచి పోతే తక్కువ దూరం పెట్టి 79, 74, 73 అలాంటివన్నీ తిరిగి ఇలాగొచ్చాను. ఈయన చదువుకున్నారా మీరు? అప్పుడు నాది పూర్వకాలం చదువు 3వ తరగతి. 3వ తరగతి, ఇప్పుడు 30వ తరగతి. నాలెడ్జ్ ఉంది మీకు, చాలా నాలెడ్జ్ ఉంది. అదిగాక అప్పట్లోనే మీరు ఇల్లు వాకిలి సొంత ఊరు వదిలేసి దేశం మీదకి వెళ్ళిపోయారు. చాలా నాలెడ్జ్ ఉంటది. 100 రకాల మనుషులు చూస్తారు, మాట తీరు చూస్తారు, చదివే అన్ని భాష అంటే రాదు కానీ అందరు మాటలు పెట్టు. లంబాటి కూడా మాతో పనిచేసింది. లంబాటి దేశపోళ్ళు మాతో పనిచేసారు. లంబాడి వాళ్ళు. ఇవి మీరు ఇక్కడ ఎన్ని అనుకుంటున్నారండి? ఇక్కడ చేను ఉంది కదమ్మా, 10 ఎకరాలు చేను ఉంది అన్నారు కదా. ఇప్పుడు ఏమైనా అది ఇప్పుడు పని చేయదండి. జీడిమర తోట. ఇది ఏ నెలమ్మా? అది ఈ నెల సెప్టెంబర్ అండి. సెప్టెంబర్ టు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో వస్తాయి జీడి మామిడి. మరి అప్పుడు దాకా మనం ఏదో రకంగా కష్టపడి తినకపోతే ఎవరు పెడతారో బాబా? ఎవరు పెట్టరు. కొడుకోవడం అనేది అసంభవం. అది ఎట్లా నిరాక్ష. బిడ్డలు కడుపులో పుట్టకపోయినా అది ఎవరికో అసాధ్యం. అడుక్కోవడం అనేది 10 మంది కుటుంబాలు ఒకటి కాకుండా ఒకడైనా దాన్ని సరిదిద్దుకొని సరిపెట్టుకొని పోయేవాడు అసంభవంగా నిర్మాయంగా ఉంటే అది అందంగా నడుస్తుంది ఆ కుటుంబం. గౌరవంగా జీవితం బతికేట ఆ కూడున్నా లేపండి. గుట్టు ఉండాలి. అది మనసులో ఉండేది ఆత్మలో కలిగితే అది జరుగుద్ది. ఇది ఆత్మలో లేనిది నీకేం జరుగుతుందమ్మా? ఇంతమంది ఉన్నారు నాకు అన్నదమ్ములు, అందరూ తల్లిదండ్రులు చికిత్స అయిపోయారు. అలాగే వెళ్ళే పరిస్థితి కూడా నాకు ఉండదు. అన్నదమ్ములు ఎంతమంది ఏంటండి? మేము 3 మొత్తం మా తల్లిదండ్రులకి 10 మంది కాన్పు. మా తల్లిదండ్రులకి 10 మంది కాన్పు. నేను ఒక్కడిని మిగిలేదు. అందరూ చనిపోయారా? మొత్తం మా తమ్ముడు కడుపుని పుట్టిన కుమారుడు ఒక్కడే ఉన్నాడు. మొత్తం గతం అంతా పోయింది. ఏంటి మీ అన్నదమ్ములు పిల్లలు కూడా చనిపోయారు? అందరూ. ఎందుకండి అలా? కరోనా వచ్చిందండి. కోవిడ్ వలన, ఏదో తిండి వల్ల, జ్వరం, ఏదో నీరసం వల్ల చికిత్స అయిపోయాయి. నేను ఒక్కడిని మిగిలేను ఇక్కడ. నేను అక్కడికి వెళ్తా ఉంటాను, ఇక్కడ పెరుగుతూ ఉంటాను. అయినా సరే ఆ దేవుడు ఏదైనా చూడకన్నట్టు మనకి దయ ఉంటే ప్రాణాలతో ఉంటాం, లేకపోతుంటాం. రా చెట్టు మీద కాయ పండిందంటే రాలిపోద్దు కానీ తప్పదు. అది ఉండదు. చెట్టు మీద ఎలాగొంటుంది? పచ్చప్పుడే ఉండదు. అది బాగా పడిందే రాలిపోదు. దాని పోయింది కదా. అలాగా మానవుడు ఎప్పుడైనా సరే ఒకరిని ఆశించి బ్రతకాలా. ఆ బ్రతికే తెరువు ఏదో ప్రేమ కొందుకి ఒక అన్నాడుతుందే చూడు, అది అన్నాళ్ళు. అది అంటే అవునండి. ఇప్పుడు నేను వచ్చాను ఏదో మీకు ఇద్దామని ఇచ్చిన, మీరు మా పిల్లనో లేకపోతే మగమాటంగా తీసుకున్నా ఇవాళకే రేపటి నుంచి మీరు ఎవరిని అడుగుతారు? లేకపోతే నేను నాలంటి వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరిస్తారు? అది ఉండదు. మీరన్నట్టు అత్యాస ఉండకూడదు, ఒకరి మీద ఆధారపడకూడదు. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే నెత్తి మీద చేతులు వేస్తున్నారండి. నెత్తి మీద చేతులు వేసి బతుకుతున్నారు. అది చూడండి, అగ్రత అన్నాడు. అగ్రంగా ఉంటే ఆడు అక్కడ నుంచి అలా జారిపోద్ది. ఆజర్తో ఉంటే
మంచిగా నడుస్తున్నాడు అనిపిస్తాడు. ఆ అమ్మ భార్య మంచి మాట చెప్పింది, మంచి గుణం చెప్పింది, ఆ గుణం నడుచుకోవాలరా అని ఉంటుంది. మంచి బుద్ధి మంచి మనసుతో చెప్పింది, ఆ మనసును మనం పెట్టుకోవాలరా ఎవరా అది మార్గం నడుస్తుంది. ఆడేం చేసేది నీకైతే అలాగే బాగుంది. ఆడు చేస్తున్నాడు నేను ఎందుకు చేయకూడదు, అంతే కదండి. అది చేస్తుంది నేను ఎందుకు చేయకూడదు, అది తప్పుడు పని. అవునండి. అది ఎప్పుడైనా నువ్వు మంచి మార్గం చెప్పింది గ్రహించుకొని నడిస్తే అది మంచి కింద బాగుంది. అవును. ఏటమ్మా రేపు పొద్దున్నే మీరు మా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు రేపు పొద్దున్నే బ్రతికి జీవనాలు ఉంటే ఇంకా ఉండకపోతే ఉండవునా అమ్మా నేను వచ్చాను తల్లి మీ ఇంటికి అంటాను. అప్పుడుగా ఉంటా అయ్యో తాత వచ్చాడా ఇలా పట్టరా అన్నం పట్టరా మంచి లేటరా ఆ మంచి రావాలి ఎప్పటికే మంచి రావాలా. అటువంటి ఆపేక్షలు ఎవరికి లేవండి. ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. సొంతోలే కన్న బిడ్డలే కన్న బిడ్డ కూడా మొహం చాటేస్తున్నారు. అది ఎప్పుడు అంతేనే కదా. మన వేరే కుటుంబంలో మా ఏరియాలో కాదు చెప్పేది, ఈ ఏరియా కుటుంబంలో అది అంతేనే. ఇది నిన్న 10,000 ఇచ్చేయడే లేదు, ఒకటి ఇచ్చుకొని పోయి చక్కని గుడ్డలో బ్యాసర్లు కొనుక్కొని ఇచ్చింది అలా ఎంజీ చూసావా అంటుంది గోకర అవతల మనిషి. అది గుడ్డ కట్టుకున్నా లేకపోతే ఏ బేసారం అంటే నగలేనండి, నగలు నగరా కొనుక్కున్నా తప్పు చేసినట్టే ఆ అమ్మ చెందుతా బాగా. అంటే ఇప్పుడు నేను అంటుంది వాళ్ళకి ఉన్నదని కాదండి, దేహం ఆ మనిషి దేహం ఎలాగంటే అలాంటి మనిషి ఉన్నదంటే అందంగా ఉండకూడదు, గుడ్డ కట్టకూడదు, ఎవరు తినకూడదు. అది చాలా తప్పమ్మా. అవునండి. అది పొరపాటు నాగరికతగా ఇది వరలో ఉండేది. ఎప్పుడు నా చిన్న వయసులో నాగరికత అంటే ఇంటి మీద కూడా సరిగా ఉండేది కదా, ఎవరికి ఉండేది కాదు, ఉండేది కదా. ఆ సోళ్ళు ఇసురుకొని ఆ సోడు పిండి పట్టుకెళ్లి ఎసర్లో పోసుకొని జావ తాగి జీవితం నడిపాం. 3 సంవత్సరాలు కరువు పెట్టేసింది దేశం. కోరుకోట లగాయించుకొని మళ్ళీ చాలా ఇవన్నీ చుట్టుపక్కల రాగాపురం కానించి వరి పంట అన్నది లేదు. ఇప్పుడంటే ఆ జగన్మోహన్ రెడ్డి తండ్రి బోధులు తీసి కింద దిగువలకు పంటలు పండించిన మహానుభావుడు చనిపోయాడు. ఆళ్ళకు పడుతుంది, ఇక్కడ వాళ్ళకి ఏం పండుతున్నాయి? ఇది మెరక, అది పల్లం. మెరక మీద వాళ్ళకి బానే ఉందండి, వాళ్ళకి బానే ఉంది. వాళ్ళకి బాగుంది. వరి పంట 3 పంటలు పండుతాయి, 3 పంటలు పండేస్తుంది. మనకేముందమ్మా ఇక్కడ? ఇక్కడి నుంచి మనకు ఒక పంట కోడార వెళ్ళిన దాకా మనం ఊరు పట్టలేదు. ఇక్కడి నుంచి కోడార వెళ్ళే వరకు ఊరు పట్టలేదు. ఏది బోధు మనకి జీడి మామిడి తోటలే, జీడి మామిడి తోట, మామిడి తోటను. మామిడి తోట ఎంత వస్తుందండి డిసెంబర్ కి? మీకు ఎంత వస్తుంది జీడి మామిడి? ఒక దానికి కాచామో ఒక 5 కాటాలు రావచ్చు. ఎక్కువ ఎందుకు 5 కాటాలు వచ్చాను. కాటా చప్పుని కాటా 3,000 అవచ్చు, 4,000 అవచ్చు. అది వేల విశేషం. కొందరికి వాడు ఇష్టం అయితే ఎక్కువ వేస్తాడు, ఇష్టం లేదనుకో తక్కువ రేట్ వేస్తాడు. గలగరించుకోవడం తప్పదు, గలగరించుకోవడం తప్పదు. అయితే మనం పట్టుకోవాలి కదా. అయితే మీరు తీసుకోండి, మా అప్పు మాకు ఇచ్చేయండి అంటే తీసుకోవడమే. అంతేగాని మేము పెద్ద విజయం కాదండి. మీరు ఇప్పుడు ట్రైబల్స్ అండి, మీ క్యాస్ట్ ట్రైబల్స్ పోయి దొరలా? దొరలు ఎక్కడి నుంచి? మీ కమ్మర్ల అబ్బాయి. కమ్మర్ల మీరు అంటే కోయల్లోకి రారు కదా? కోయలే, మన ఎస్టీలోకి వచ్చేస్తారు. ఎస్టీకి వస్తారు. అయితే ఇప్పుడు మీకు పిల్లలు లేరు? మాకు ఆ అమ్మాయి ఒక్కరితే సొంత కూతురు. వాళ్ళకి 3 మనవాళ్ళు, వాళ్ళని పెంచుకున్నారు. వాళ్ళు పెంచాం. ఆ మనవడికి 3 పిల్లలు, 4 ఉన్నారు. మా మనవడు కడుపుని 4 ఉన్నారు. ఒక కుర్రోడేమో అక్కడ పెంపకం ఎర్రంపాలని. 2 కుర్రోడు నా దగ్గర బతికాడు. వయసు వచ్చేసింది, పెద్ద వయసు. వయసు వచ్చాక ఎగిరిపోయారా? ఎగిరిపోయారు అంటే వయసు వచ్చింది మా దగ్గర 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఎగిరిపోయినట్టు. పక్షి ఎక్కడైతే ఎగిరిపోతే ఏం చేస్తారమ్మా? ఇప్పుడు ఈ చదువులు మానేశారు. ఒకడు 9, 8 చదివి ఎదవ బుద్ధి నేర్చుకొని ఇప్పుడు ఎలాంటి వాళ్ళు అంటే బాగా చెప్పారు. ఇప్పుడు కాలాన్ని కర్రోళ్ళు పుట్టారంటే దరిద్ర ఎదవలు పుడుతున్నారు. ఆ పుట్టిన ఎదవలు కూడా లక్షణాలు లేవు. నేర్పటానికి ఉన్నా నేర్చుకోరు. నేర్పడానికి తల్లిదండ్రులు అలాగే ఎడుతున్నారు కదా మరి. అది చెప్పట్లేదుగా. తల్లి ఉన్నది చెప్పేదనమ్మా, తల్లి ఉన్నది, తండ్రి ఉన్నాడు. తండ్రి ఇంకో మూటకాడికి పోయి తల్లి ఇంకోటి దగ్గర ఉంటే బిడ్డల భవిష్యత్తు ఎవరు చూసాడు? మేము చూసాం. మరి మా దగ్గర లేరు వీళ్ళు.
మరి నువ్వు జాగ్రత్త లేదు, నీ జాగ్రత్త లేకపోతే తండ్రి జాగ్రత్త లేదా? తండ్రి జాగ్రత్త లేదు, ఆ బిడ్డలు ఏమవుతారమ్మా? దుర్మార్గులు అయిపోతారు. సన్మార్గులు వాళ్ళు దుర్మార్గులు అయిపోయి సమాజానికి చీడ పురుగులండి. అలాగ అవుతారు. ఒక్కని ఎవడైనా కేక చేయడం, రే అబ్బో రాజ్బాబు వెళ్ళారా అంటారు. ఎందుకు రావాలి? అదా ఎందుకో కేకేసావని దగ్గరికి వచ్చి, ఏం బాబు నేనేం చెయ్యాలి అనేది సంతృప్తి అయిన మాట. ఉన్నపోతులేడు కొడుకులు ఉన్నారు, ఒక్కడ కేకేసి అమ్మ ఈ అన్నం తిన్న మాట అంటారు. తాతగారు అసలు ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసారు, వాళ్ళ తల్లిదండ్రులు చూసారు. ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు చూడాలి, వాళ్ళని మేము చూడాలి, మమ్మల్ని వీళ్ళు చూడాలి. బాధ్యత ఉంటే ప్రపంచంలో ఎప్పుడైనా సరే తప్పుడు దారిని నడరు ఎవడైనా సరే, ఆడదు కానీ మగవాడు కానీ. ఏది మంచి అడ్డది? వయసు ఉన్నంతసేపు ఉపయోగించుకుంటున్నారు అమ్మ బాబుని, వయసు ఉడికిపోయాక వదిలేస్తున్నారు. ఏం కర్మ ఇది అసలు? అదా దుర్మార్గులకి సన్మార్గులు పుట్టరమ్మా. ఎదవల కాగానే బాగా పుట్టారు. ఇప్పుడు మనం పుట్టామండి, మనం ఎందుకు పుట్టాం? మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎదటి వాడు దొంగతనం చేయకూడదు, ఎదటి వాడు సొమ్ము మనం తినకూడదు, ఎదటి వాడి దగ్గర మనం పడకూడదు మాట. అని చేస్తున్నాం అనుకో, మన పిల్లలు కూడా ఆ విధంగానే నడిస్తే ఆ భగవంతుడు మెచ్చుకుంటాడు. వీడి పుట్టిన పిల్ల వీడి దుర్మార్గుడు అవుతుంటే ఇంకా ప్రపంచం ఏముందమ్మా? అదేంటి ఇప్పుడు ఇత్తనమే పుచ్చిపోయింది, దానికి వచ్చే మొలకలు ఎలా ఉంటాయి? అది వృక్షం అయిపోయి చీడ పడుతుంది. చీడైతమ్మా ఎదవలో ఎందుకురా ఈ కర్మ అని తల్లి అన్నది అనుకో, ఎవరున్నా నూరు కట్టేస్తావు నోట్లో పొడిసేనా కొడుకు. ఇంకా ఘోరంగా తిడుతున్నారండి, ఘోరంగా నోట్లో మాట కూడా కొట్టేస్తారు కూడా తిరగబడి కొడితే ఒళ్ళు సిరిగిపోద్ది. ఆవిడేం మాట్లాడదా? అలాంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచం చుట్టూ. అయితే అలాంటి బ్రతుకు బ్రతకూడదు, అది తప్పుడు పని. జీవితంలో ఎప్పుడైనా చెప్పుకోవాలంటే కూడున్నా లేకపోయి ఏనట్టు చూపెడితే ఆడారా దేవుడు అన్నట్టుగా ఉంటేనే వాడు కలకాలంగా బ్రతుకుతాడు. ₹1 సెల్ల ఇది ఇప్పుడు వచ్చినోడి దగ్గర ఉంటాయి. ₹1 సెల్ల వాళ్ళ ఇండియా అంతా తెలిసిపోతాడు. సెల్ల వాళ్ళ బామ్మడి దగ్గర ఉందా, నాకు ఈ బాతలు ఇచ్చాడే వాళ్ళ దగ్గర ₹1 ఖరీదైందంటే అంత గొప్ప మనం అని అర్థం. అంటే ఉండొచ్చు, దాంట్లో బంగారం ఉండొచ్చు. ఆ విధంగా జీవితాలు గడుపుకోవటం తప్ప మనం వచ్చిన పని చూసుకోవటం వెళ్ళటం. ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు తాతగారు, చెడు చేయకూడదు, అనకూడదు. అదే తప్పు. చెడు అనేది రాదే రాదు. మనం వచ్చిన పని చూసుకొని చుట్టంలా వచ్చి చుట్టంలో వెళ్ళిపోవాలి. కొన్ని జీవితాలు నాశనం చేయాలి. కన్న బిడ్డల్లాగా వచ్చి మా తల్లిదండ్రులాగా కాపాడి నా బిడ్డలు నా ఇంటికి వచ్చి సంతోషం చేశారని నేను చెప్పుకోవడం తప్ప ఇతరులుగా చెప్పుకుంటే అది మన వల్ల ఒక్క మనిషి బాగుపడినా చాలండి, ఒక్క నిలబడినా చాలు. మనం పెద్ద జన్మ చెప్పుకుంటాడు, ఖచ్చితంగా జన్మాంతకారంగా చెప్పుకుంటాడు. అది మా అమ్మగారు. మీ పేరండి? బుల్లయ్యమ్మ. బుల్లయ్యమ్మ గారు, పూజలు బుల్లయ్యమ్మ అండి. బుల్లయ్యమ్మ గారు మీ ఇద్దరు భార్య భర్తలు. ఒంట్లో బాగాలేదు, ఇందాక మందులు ఇచ్చారు. బాగా వీక్కున్నారండి. జ్వరం కాల్చెలు సలుపులు, మోకాలు సలుపులు, చాలా సలుపులు వస్తున్నాయండి. ఏమి సరిగ్గా పౌష్టికాహారం తీసుకోవట్లేదు అనుకుంటా మీరు. తినబుద్దయ్యాక చేసి పెట్టి వాళ్ళు ఎవరు ఉన్నారు? నేను వండుకోవాలా, నేను తినాలి. ఎవరన్నా ఈ వయసులో కొంచెం వండి వేడిగా పెడితే తినాలనిపిస్తుంది, అలా తినాలనిపిస్తుంది. మీరే నేను వండుకోవాలంటే తినాలనిపిస్తుంది. మీరే చేసుకోవాలి. రోజు కూరలు ఏమేమి వండుకుంటారండి? ఏం కూరలు? చారు, ఇతను వంకాయ కూర, లేవు బెండకాయ కూర, దొండకాయ కూర. తాతగారు ఇందాక అంటున్నారు నీసులై తెచ్చుకోమమ్మా, మాకెక్కడ డబ్బులు అంటున్నారు. వారానికి ఒకసారి కూడా తెచ్చుకోరండి మీ దగ్గరికి? రాదు. ఏ అన్న తిన్నారా లేదా, బాగున్నారా లేదా అని. మీకు ఆరోగ్యం బాగోట్లేదు, తాతగారు కూడా బాగా వీగున్నారు. అసలు ఏం కూడా ఆ దూడలు కాస్తున్నారు. ఎన్ని దూడలు కాస్తారండి? 4 దూడలు కాస్తున్నారు. సంవత్సరానికి ఇంతనే ఇస్తారు? సంవత్సరం కాదండి, నెలకి 4,000 ఇస్తారంటే. నెలకి 4,000. దాంతోనే ఇంక మీరు బతకాలి. అంటే మీ అమ్మాయి రాదు? ఆవిడ స్వార్థం అది, మిషన్ కుట్టుకుంటది. ఏంటి అమ్మా నాన్న ఉండదా? అయ్యో
అమ్మ నాన్న ఆవిడ పిల్లలంటే ఇంకా చెప్పారు ఏం పట్టించుకోదు, ఏమి చూడదమ్మా. ఒక పూటన్నా వచ్చి మీతో పాటు ఉండరా ఆవిడ? అస్సలు మిమ్మల్ని పిల్లలు కూర్చున్న ఆవిడ అడిగితే తెలిసింది మరి. ఎందుకని అంత గొడవలు అయినాయా? గొడవ లేని గొడవ మనిషిని కాను. కాదు కాదు కాబట్టే మమ్మల్ని చక్కగా పిలిచారు, మాట్లాడుతున్నారు, మంచి చెడ్డ మీ వల్ల కలిపేసుకున్నారు. మరి అమ్మ ఎలాగున్నావు, ఎలా లేదు, తిన్నారా తినలేదా, తాగారా తాగలేదా అన్న మాట అడగదు, రాదు. ఏంటండి బాబు ఇలా తయారయ్యారు? అలా తయారయ్యారంటే ఏం చెప్తారండి. వాళ్ళ పిల్లలకి పెంచుకొచ్చా అమ్మ 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు మనకి వయసు ఉండి మనకి ఓపిక ఉన్నంతసేపు వాడుకుంటారు, వాడేసుకుంటారు. తర్వాత మన వాసన కూడా నచ్చదు, మన దగ్గర ముసలి వాసన వస్తుంది. అందరి పరిస్థితి అలాగే ఉందండి. ఏ ఆలోచిస్తుంటే భయం వేస్తుంది, ఏమైపోతామా ముందు ముందని. ఏమమ్మా ఏమైపోతుంది. రేషన్ బియ్యం వస్తాయండి, కోట బియ్యం ఎంత వస్తాయి? 10 కేజీలు వస్తాయి. ఇద్దరికి 10. ఇద్దరు 10 కేజీలు సరిపోక ఇంకా బియ్యం కొనుక్కుంటారు. ఈ సోళ్ళు అవి కాసుకుంటారుగా మీరు? సోళ్ళు అవి కాసుకుంటలేదమ్మా, మానేశాం. ఈ కాలు చేలు పట్టిచ్చేస్తున్నాయని. మంచి సోళ్ళు కదా కాదు, మనం పండించుకున్నాని అంటే మామూలు సోళ్ళు పండించుకుంటాం. మరి అయ్యి ఆడించేస్తారు పిండి. ఆ పిండి తెచ్చి తాగబుద్ది. ఇది అది తాగిన కాడ నుంచి మోకాళ్ళు నడువులు నడుపోటు ఇవి సోళ్ళు సామలన్నం జొన్నలన్నం ఇవి తింటుంటేనే గట్టిగా ఉంటున్నారు అంటున్నారు. మరి ఇవి నకిలీ వచ్చేసి బాగోట్లేదు అంటున్నారు. వరి కూడులో కూడా ఏం నాణ్యత లేదు కదండి. ఎవరు కూడా తింటుంటేనే ఈ బాధలు వస్తున్నాయి. అసలు ఈ తిప్పలన్నీ ఇదే పాలిష్ బియ్యం, ఎంత మందులు తెల్లు. అందుకనే మాకు కూడా పొట్లేమి ఇవ్వట్లేదండి. పొట్లేమి ఇస్తలేదు. ఈ జొన్న కూడు, సామ కూడు, కొర్ర కూడు, గట్టి కూడు ఇది అన్నం తింటుంటేనే గట్టిగా ఉండేవాళ్ళం. అప్పుడు నేను తిన్నా ఆ తిల్లు వేరండి. అయ్యే గట్టుకున్నా అడిపోలేదు. నా కోతి కోతి పడగొట్టేసింది, గాజులు గుచ్చిపోయి అన్నమాట. అసలు కోతులు బతకనవే మా మనుషులు కూడా ఇక్కడ. కర్ర ఉంది, కర్ర ఉండబట్టి కొట్టాను గాని ఉండరా నువ్వు నా కవర్ తెస్తాడు కోతి పట్టుకొని పోయి. ఏమన్నాయి అందులో? ఏమన్నాయి? కూరగాయలు పట్టుకుపోయిందా? కూరగాయలు పట్టుకుపోయిందా? ఇక్కడికి ఈవిడ ఎలాగెళ్ళింది, నేను పాస్ చేసి పట్టుకున్నాను. దొరకలేదు. ఏ ఊరు తాతగారిది? దేవరాతి కూడా. పిల్లలు ఉంటారండి? బడి పిల్లలు ఉన్నారు, చాలా మంది. అదే చెప్పులు అవి ఇవ్వటానికి తెచ్చాం. మీకు బియ్యం అది ఇస్తాను, తీసుకోండి తాతగారు. కూర్చోండి. మీరు గట్టిగా తినాలి, సరిగ్గా తినట్లా. తినకుండా ఏముంది రెడ్డి గారు ఇచ్చిన 2 మందులు తిన్నాను. 2 సార్లు తింటాను నేను, కడుపు నిండా తినేస్తాను. అందుకని ఇప్పుడు కూడా గొడ్లు కాస్తున్నారు. దోళ్ళని అటు ఇటు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. వాళ్ళు నాలెడ్జ్ ఉంది మీకు. మాకు మంచి మాటల గురించి కాదండి. మీలాగా పెద్దవాళ్ళ అనుభవాలు పంచుకోవడానికి ఎవరు లేరు. ఉన్న పెద్దవాళ్ళు అయితే చెప్పరు, ఇలా మాట్లాడరు కూడా. ఇప్పుడున్న సిటీల్లో పెద్దోళ్ళు నోరిపితే కదా మాకు మంచి చెడ్లు తెలిసేది. మీ అనుభవాలు పంచుకుంటారు. ఆహా ఇలా ఉండేవారా అని మాకు తెలుస్తుంది. అలా కాదమ్మా, ఇది మీరు ఎడుతున్నారు, మాకు ఇది పుణ్యం, అది భగవంతుడు. నేను మీ అమ్మాయి అనుకోండి, అలాగేనండి. దానికే ఉందమ్మా. ఏదో వచ్చి మీకు ఇచ్చేస్తున్నా, లేకపోతే మీ తక్కువగానే అస్సలు అనుకోవద్దు. మీతో మాట్లాడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు బిడ్డ తండ్రికి ఇస్తున్నాడు, తండ్రి బిడ్డ పెడతాను బాధ్యత కదా. అది నాకు ముఖ్యమైన మాట. ఎవ్వలేదు ఎక్కడే నానండి. అది కావాలంటారు అంటారా అంటారా. ఏదైనా వచ్చింది అంటే మన వరకు అదంతా దేవుడిది, ఆ ఆజ్ఞ అంతే అండి, భగవంతుడిదే. అమ్మగారి చీర, కాటన్ చీర కట్టుకోండి, అంగి పంచి మీరు కట్టుకుంటారు. అందరికి అంత పిల్లలు ఉన్నవాళ్ళు, మీకు మాత్రం పిల్లలు 2 పిల్లలు ఉన్నవాళ్ళు. లేనట్టుగా ఎవరు లేడు మాకు తప్ప ఇక్కడ. మీకొక్కరికే లేరు, మాకొక్కరికే. కానీ మాకు ఎవరిని ఆశించరు. అదే నచ్చింది నాకు. ఎవరిని ఆశించరు. మీ ఇంకా కష్టం చేసుకుంటున్నారు.
ఆచరిగా నువ్వు ఎట్టండి నేను తిట్టాను అనే బాధ్యత వెళ్ళం ఆడగం తింటున్నారు లేకపోతే లేదు. మాకు పెంచిన వస్తున్నారు 4,000 వస్తాయనుకో. మా దుర్ఖర్చు అంటే దుర్ఖర్చు ఏం లేదు, ఇంట్లో బియ్యం సరిపోతాయా చాలా అరకట్ట బియ్యం వేసుకోవడం, కారం ఉందా లేదు, కొట్టుకెళ్ళా 7 వెళ్దాం అన్ని ఇంటికి తెచ్చి పడేస్తాను. 3 రోజులు 4 రోజులు ఉంటాయి మా కూరలు, కారం ఉప్పు పప్పులు అన్ని పప్పు అని వేయంగా అన్ని తెచ్చుకొని పడేసుకొని ఆ 4,000 ఇంకా ఎరకట్ట బియ్యం కింద పెట్టు సరిపో. ఆ రకంగా మా జీవితం గడుపుతాం. అంతే తప్ప వాళ్ళకి ఇది తీసుకోండి, కొత్తది వాడుకోండి, కూరలు వేసుకోండి, జీవితం కూడా అదేనండి. చెప్పండి. అలాగా ఎదకోళ్ళని దూషించే అరకట్ట ఉండదు ఉంటే ఉండదండి. మనకి తప్పు వాళ్ళకి మనం అనుకోవడం రా బాబు, వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు, మన కర్మ మనం పోతాం. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించడం తప్పదండి, ఎవరిని ఏం అనకూడదు అసలు. అదే ఈ రోజుల్లో మంచి చెప్తే చెడ్డ అవుతుంది, ఆడేమంటాడు చెడ్డ వస్తుందండి. అవును, ఆడేమంటాడు నీ అమ్మ నాకెందుకన్నా అంటాడు. ఇదేరా బాబు నీ కారు నీకేమం లేదురా తండ్రి అంటాడు. ఎవరు ఏలెత్తి చూపెక్కర్లేదండి, చూపెట్టక్కర్లా, తెలిసిపోద్ది. మనిషిని చూస్తే తెలిసిపోద్ది, అన్నం అంతా పట్టుకొని చూడక్కర్లా. ఎవడ కర్మ ఆడు అనుభవించాల్సిందే, మంచి అయినా చెడైనా. నువ్వు అన్నంత మాత్రం కర్మ తప్పుద్దా లేకపోతే ఇంకా వెనక్కి వస్తుందా? ఏంటో ఈ బుద్ధులు నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడున్న లక్షణాలు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని చాలా దుర్మార్గమైన పిల్లలు అనాలి. మన పిల్లలు ఉన్నాయి, పక్కింటోడి పిల్లలు ఉన్నాయి. దుర్మార్గం నేర్చుకున్నారు. సంస్కారంతో పెంచాలండి పిల్లల్ని. అప్పుడే పక్కోడు బిడ్డని ఏ సంస్కారంగా పెంచినా దుర్మార్గులకైనా నడుపుతారు. చూడండి, వయసు వచ్చిన అమ్మాయి పక్క అంటే నిలబడ్డదంటే ఆ అమ్మాయి ఎవరా, ఈ పక్కోడికి ఎందుకు, ఆ తమ్ముడు చెల్లు అత్త. అదే ఇప్పుడు పక్క పక్కన నడిచినా మాట్లాడుకున్నా, అది ఎవరైనా పిలిచారని ఆ రోడ్డు మీద ఆగినా అందులోనే ఉంది. ఇప్పుడు ఎంత పొరపాటు అయినా దాని అన్నయ్య లేకపోతే మేనమామ మేనల్లా అని అడగల బామ్మర్దా మేనమామ ఏమీ లేదు, ఏం అడగడా. ఏంటి ఆ పక్కన ఇంటికున్నా ఇదే లేదు ఉండే ఆ పక్కన ఇంటికున్నా ఆ అమ్మాయి ఎవరో వచ్చారు బాబు, ఏదో సహకారం చెప్తుందా మంచి ఆలకిద్దామని. ఎదవా ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో అడగద్దు, ఈ ఎదవకి ఎందుకు చెప్పి ఎదవకే అసలు చెప్పే ఎదవే పెద్ద ఎదవన్నారు. ఆ ఎదవన్నారు ఎదవకి ఈ ఎదవక సపోర్ట్. ఆడు బతుకు చూసుకోదు, ఆడు బతుకు చూసుకోడు, అందరికి ఎలిపి చూపించడమే చాలా పొరపాటు. ఫస్ట్ ఇది మానుకుంటే అండి సగం బాగుపడతాం మనం. ఖచ్చితంగా ఎదవదే ఇది ఇంకోటి వచ్చిందా పోయి, నేను అలాంటి అనుకోవచ్చు. ఎదవ తాగుడు దుర్మార్గం అయింది, ఆడదానికి పట్టించేస్తున్నారు, మగోడు తాగుతారు. ఆడలు తాగబట్టే రేట్లు ఎలా పెరుగుతున్నాయి, బొమ్మ షకలక షక్మిలా ఇవన్నీ వచ్చేసినాయి. ఇంత వయసు కుర్రాడికి బీడీ ఎందుకు, సిగరెట్ ఎందుకు ఈ వయసులో కుర్రాడికి? అవునండి, అది కడుపులో 3 పూటలు తినేయాల, మామూలు బడికి పోవాలి. ఇంత వయసు వచ్చిన తర్వాత బీడీ కాలుతుంది, ఆడు సిగరెట్ కాలుతుంది. ఏరా నీకు బుద్ధి ఇలాగంటే తాత ఇది వాసన వస్తుంది, కళ్ళు పుడిచేస్తారులే చెక్కడక్కని ఇలా నేర్పారా మీ అమ్మ బాబా అన్నాను. వాళ్ళ అమ్మ బాబా అక్కడే ఉంటుంది, అమ్మ బాబే నేర్పుతారు. నేర్పడం అంటే చేసిన తప్పుని ఖండించరండి, ఖండించరు. ఈ పట్ట పిల్లోడైతే తాగి పడిపోతున్నాడు రోడ్లమ్మట అంటారు, అదే మన పిల్లోడైతే సరిదిద్దేసి కప్పెట్టి చూసేస్తారు. తప్పు అక్కడికి వెళ్ళాలి, ఇల్లు కొట్టేస్తాను, ఇల్లు మనం అంటాం మన పిల్లలు తీస్తే ఇంకోసారి అటే పన్న చూడరు, అలా పెంచాలి. అలా పెంచబట్టే అది మన బ్రతుకు తెరువు సల్లంగా వెళ్తే భగవంతుడు చూస్తాడు. ముందు తరాలు ఒక సన్మార్గంలో నడవాలంటే క్రమశిక్షణతో పాటు దండను కూడా తప్పదు తాతగారు. స్కూల్లో పిల్లల్ని కూడా కొట్టడానికి భయపడుతున్నారు, తల్లిదండ్రులు కూడా కేసులని అవని ఇవని. కొట్టకుండా ఒక దెబ్బ పడకుండా ఎలా మాట వింటారు పిల్లలు? ఒకటే మేము బొజ్జగించే చోట బొజ్జగించాలి, పెట్టే చోట పెట్టాలి, ఉండే చోట ఉండాలి. మాకు బడియాలని నేర్పి తెలుసా, బాసీపేట వేసుకొని ఇసుక పోసి ఏది పట్టుకొని ఏది అరిగిపోయిందో పావుతా ఉండమని ఇసుకలో ఏం చేస్తారు బడి అని అలాగే నేర్చుకున్నాం. వాళ్ళు కొట్టినా తిట్టినా అలాగే 3వ తరగతి నేర్చా. ఒరే బడికి తడ్డాం కానీ నాయన దౌడు మళ్ళీ బడికి వెళ్ళలేదు.
కొట్టి చిన్న కొట్టేశాడు మా అన్నయ్య, పెద్ద అన్నయ్య కొట్టేశాడు. బడికి వెళ్ళను, పచ్చాపరకు పట్టణానికి వెళ్ళిపోయాడు, పిట్టలాటకి వెళ్ళిపోయాడు. ఇలాగా నానాగర్థం అయిపోయి మా జీవితం ఇలాగ అయిపోయింది. అప్పుడు నా వయసు వచ్చాక మా తల్లిదండ్రులు మా అమ్మ నాన్న ఉండి పరిస్థితి నాకు పెట్టలేదురా, ఎదురా ఈ కర్మ అని అన్నా సరే అంతా అయిపోయి ఎవరికైనా మనం కొలు చేరుతాం. అయినా కూడా పర్వాలే, మీరు 3 చదివారంటే 30 చెప్పానుగా, 3 చదివారంటే మీతో ఇప్పుడున్న ఎంఏ స్టూడెంట్ కూడా సమానం కాదు. ఎంఏ స్టూడెంట్ కాదు, నేను ఒక చరిత్ర చదువుని చరిత్ర చెప్తాను చెప్పమని, కానీ ఒక శాస్త్రం పడుతాను, ఆ శాస్త్రం ఎక్కడ చెప్పమని చెప్పలేదు. ఇక్కడ వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు చెప్తారేంటి, ఎవరు చెప్పలేరు. అలా చాలా శాస్త్రాలు పడుతాను నేను. పొడుపు కథలు ఉన్నాయి, పొడుపు గదులు శాస్త్రాలు పొడిచే మగాళ్ళు లేళ్ళండి ఇప్పుడు. ఎవడన్నాడు, ఎవరు చెప్పలేరు. వాళ్ళ తర్వాత చెప్పలేదు. పొడుపు కథ పడవండి, ఇప్పుడు మేము చెప్తాం లేదు, చూద్దాం. మీరేనా? ఏమో తెలిపితే చెప్తాను, లేదు ఒక ట్రైల్. చచ్చినోడు సనాల మీద, బ్రతుకున్నవాడు శ్మశానం మీద. చచ్చినోడు సనాల మీద, బ్రతుకున్నవాడు శ్మశానం మీద. బ్రతుకున్నవాడు శ్మశానం మీద, చచ్చినోడు సనాల మీద. స్తనాలు, స్తనాలు అంటే ఏంటండి? స్తనాలు. చచ్చినోడు సనాల మీద, బ్రతుకున్నోడు శ్మశానం మీద. బ్రతుకుండగానే శ్మశానం మీద. అర్థం ఏమో అలా కనిపిస్తాను కంది, స్తనాల మీద. దీనికి ఏంటి అర్థం కూడా చెప్పలేం. కథ చెప్పాలి, కథ చెప్పాలి. కథ చెప్తే ఇప్పుడు చెప్తాను. ఈసారి వచ్చినప్పుడు కథ చెప్తారు. కథ చెప్పాను, కొడుకుగా అన్ని చెప్పాను. చాలా చాలా కట్ అయిపోయింది. వెళ్ళండి, అప్పుడు శాస్త్రాలు పొడుపు కథలు అన్ని చెప్తారు. అన్ని చెప్పేస్తాను, ఏడ చెప్పేస్తాను. నీ ఎదటోళ్ళకి చెప్పుకో, నీ తరం కాదు మళ్ళీ అవి చెప్పటాక. ఇదిగోండి మామగారు, ఇది కూడా పెట్టండి. మీకే 10 కేజీలు రైస్. మిమ్మల్ని చూసేవాళ్ళు ఎవరున్నారు మరి? ఇప్పుడు మీకోసమే నేను తిరిగేది, ఉన్నోళ్ళకి ఇవ్వకూడదు. నాకు నచ్చే ప్రాణం రప్పించాము. 10 కాలాలు పోతుంది. అమ్మయ్య, ఈ నెల ఖర్చు సగం తగ్గింది, పచారీ కొట్టుకి పంపదో మా ఆవిడ అనుకుంటున్నారు. అవునా? కారం, ఉప్పు, పప్పులు, అరబద్ద బియ్యం తగ్గినాయి. అవును. ఆ పప్పుకి వెళ్ళి తనువు గారు కిందికెళ్ళి 2 కేజీలు పప్పు తీసి ఉండేటరా. ఆ టైం అప్పుడు ఆ మాట అన్నారు చాలా. నాకు నువ్వు ఆ రోజు వచ్చావా, నిన్ను అక్కడ చూసానంటే ఇవాళ ఎక్కడ తెచ్చిపెట్టే పప్పు భోజనం పెట్టాలి మీ ఇంట్లో. నాకు ఏట మాసం పచ్చి జీడిపప్పు కూరేసి పెట్టాలి. పెడతారా? అది గ్యారెంటీ చేసి పెడతాను. ఏట మాసం పచ్చి జీడిపప్పే కావాలి నాకు. పెడతారుగా? ఎప్పుడు రాను మళ్ళీ? డిసెంబర్ రానా, జనవరి రానా, నవంబర్ రానా? డిసెంబర్ పక్కన పచ్చి జీడిపప్పు వచ్చేది అప్పటికి. డిసెంబర్ లో వస్తాను, మీ ఇంట్లో భోజనం చేస్తా. నా పిల్లలు బిడ్డలు కూడా చేస్తారు. అమ్మేం వండనా అసలు, నేనే వండేస్తా. అందరం తిందాం. భూమి అన్ని కారం, ఉప్పు అన్ని వగాయలు అన్ని తెచ్చి అది కాడకాడతాను. గ్యారెంటీ చేసి తిని ఖచ్చితంగా. నేను అసలు భోజనం ఎక్కడ మొగమాట పడినాం. ఇప్పుడే అక్కడ వినాయకుడి భోజనాలు నిమజ్జనం రోజున గణేశుడివి చక్కగా దారిలో తినేసి వచ్చేసాం. సిగ్గుపడిన అసలు నేను. సిగ్గుపడ్డా. ఇంకా మా అన్న పరబ్రహ్మం, అన్నం పరబ్రహ్మం. అది అన్నం పరబ్రహ్మం. అన్నానికి ఇచ్చేవాడు ఎవ్వడు లేదు. ఎలా పెడతానో అలాగే తింటా. అది ఆ సంతోషం. మనం తింటాం, మనం వండుకుంటే మనం తింటాను, కానీ అదటోడు పారు చేయడం కాదు అమ్మా. భోజనం చేస్తానండి అయితే, డిసెంబర్ మర్చిపోద్ది. నేను ఎప్పుడు మర్చిపోను. నువ్వు వస్తావు, నేను తప్పక అప్పుడే పలవ బియ్యం చేస్తాను. అయ్యా బియ్యం కాదు, పలవ బియ్యం. దోళ్ళు వెళ్ళిపోతాయి, వెళ్ళండి. ఇంకోసారి కనబడతానండి. బాగుంది మీతో మాట్లాడినందుకు, నాకు బాగా హ్యాపీగా ఉంది. అప్పుడప్పుడు ఇటు వెళ్ళినాడు ఆగుతా ఖచ్చితంగా. సోడర్ వెళ్తారు, సోడర్ నుంచి మళ్ళీ కోరుకొండ, రాజమండ్రి వెళ్తారు. ఎప్పుడు డిస్టే బండి వచ్చినప్పుడు ఆగుతారు. కారు మీద ఆగారు కదా. అవునండి. కారు అక్కడ ఆగదు, కారు ఆగుతుంది. అంటే దిగవు కదా. మా కారు లేదులేండి, బండి అది మొత్తం గుర్రం. సరే వెళ్ళండి తాతగారు, నేను వెళ్తాను, మీ పని పోద్ది.